ఎప్పుడు ఇచ్చే గుణం ఉంది, చేయి జాపే గుణం లేదు. కష్టాన్ని నమ్ముకున్నవారు ఎక్కువ శాతం మంది మనోళ్ళు వ్యవసాయం పైన ఆధారపడి ఉంటారు. కానీ ఈరోజు చూస్తే ఒక వ్యవసాయ రంగం కూడా సంక్షోభంలో ఉంటుంది. ఎరువుల ధరలు పెరిగిపోయినాయి, ఇత్తనాల ధరలు పెరిగిపోయినాయి, ఎక్కడ గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మన దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఉల్లిగడ్డకి బంగాళదుంపకి తేడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడు. ఉల్లిగడ్డకి బంగాళదుంపకి తేడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాం. అలా ఇంకా రెండింటికి తేడా తెలియని వాళ్ళకి ఇంకా వ్యవసాయం గురించి ఏం తెలుస్తుంది స్వామి? ఈ మధ్యన వైకాపా నుంచి కొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు, ఎమ్మెల్యేలుగా ఉన్నవారు చేరారు. వాళ్ళని అడిగా, ఇదే వ్యక్తి పాదయాత్ర చేశాడా అన్నా. ఎందుకు అన్నాడు. అరే అప్పుడు ఊదరు కొట్టేవాడు, అందరికి బుగ్గలు గిల్లేవాడు, ముద్దు పెట్టుకునేవాడు, అన్ని చేశాడు. ఇప్పుడు ప్రజల్లో తిరిగేదానికి భయపడుతున్నాడు, పరదాలు కట్టుకుంటాడు, కాగితాలు ఇచ్చిన స్క్రిప్ట్ చదవమంటే తడబడతాడు. ఇదేనా వ్యక్తి అంటే వాళ్ళు అంటారు. మాకు డౌట్ ఉంది, అప్పుడు డూపు నడిచాడేమో అని వాళ్ళు అంటున్నారు. అమ్మ మాయ మాటలు చెప్తాం, ఇచ్చిన హామీలు నిలబెట్టకుండా పోతాం మాకు తెలియదు. చేయగలిగితే చేస్తామంటాం, చేయలేకపోతే చేయలేమంటాం. ఇక్కడున్న వృద్ధులందరూ ఆలోచించాలి. 200 రూపాయల పెన్షన్ 2000 చేసింది ఎవరు? బాబు గారు. చంద్రన్న బీమా ఇచ్చింది ఎవరు? బాబు గారు. ఏమో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసింది బాబు గారు. పండుగలు వస్తే కానుకలు ఇచ్చింది ఎవరు? బాబు గారు. పెళ్లి జరిగితే కానుకలు ఎవరిచ్చారు తల్లి? ఎవరిచ్చారు తల్లి? పట్నాల దగ్గర టిట్కోళ్ళు ఎవరు కట్టారు తల్లి? అవునా కాదా? పంట నష్టం జరిగితే పరిగెత్తుకుంటా వచ్చి నష్టపరిహారించింది ఎవరు? నాడు హుదూ తుఫాన్ వస్తే కలెక్టర్ ఎస్పీ ముందల ప్రజల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు? ఎవరమ్మా? చంద్రబాబు గారు. ఏం కరెంట్? హుదూదా? ఓకే. కరెంట్ అంటే 9 సార్లు పెంచాడు రా స్వామి నా అనుకుంటున్నా మనసులో. బాధుడు కరెంట్ ఇచ్చారు. పాల ఫ్యాక్టరీలకు వాళ్ళు ధరలు పెంచితే ముక్కు పిండి తక్కువ ధరకు కూడా అమ్మిచ్చాడు. అది చంద్రబాబు నాయుడు గారు అంటే. ఎప్పుడు ప్రజల పట్ల ఆయన నిలబడ్డారు, ప్రజలు ఇబ్బంది పడకూడదని ఆయన ఆలోచించారు. కానీ అలాంటి వ్యక్తిని ఏం చేశారు తల్లి? 53 రోజులు జైలుకి పంపించారు తల్లి. 53 రోజులు జైలుకి పంపించారు. చాలా బాధ కలిగింది. విచిత్రం ఏంటో తెలుసమ్మా? ఆయన్ని జైల్లో పెట్టిన రూము ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన రూము, ములాఖాత్ జరిగిన రూమ్, మొన్న ముఖ్యమంత్రిగా మొన్న 3వ ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన రూమ్ తల్లి. ఆ శిలాఫలకాలు చూసి నేనే నవ్వుకున్నా. ఇంత దేశానికి రాష్ట్రానికి సేవ చేసిన వ్యక్తిని ఇలా బంధించారే అని బాధ కలిగింది. అయినా పర్వాలేదు తల్లి, మన తరపున ఎప్పుడు బాబు గారు పోరాడతారో ఆయన మనసులో ఒకే ఒక మాట ఉంది, అది ఆయన తగ్గేదే లేదు. చెల్లమంటుంది తగ్గేదే లేదు. ఇప్పుడు 20వ తారీఖు తర్వాత బయటకు వస్తాడు తల్లి. సింహం వేటికి వెళ్ళినట్టు ఎలా వస్తుందో అలా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక్కొక్క వైకాపా నాయకుడు వేటాడతారని ఈ సభాముఖం తెలుపుకుంటూ ఇప్పటికి ఎక్కువ మాట్లాడేశాను. సెజ్ సమస్యల గురించి తెలిసినాక వచ్చాను. ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా పెద్దల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ.